హలో పీపుల్, నేను మీ పూజ. మేము ఫ్యామిలీ అందరం వనభోజనాలు చేయడానికి డీర్ పార్క్ వెళ్ళాము. అదే భాగ్యలత దగ్గర ఉన్న మహావీర్ హరిణ వనస్థలి డీర్ పార్క్ వెళ్ళాము. అది చాలా పెద్ద పార్క్. కాకపోతే లోపల డీర్స్ ఉంటాయి, అంటే సఫారీ ఉంటుంది, లోపలికి తీసుకెళ్తారు. బయట ఇంకా మనకి కావాల్సిన మనం సెలబ్రేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లైక్ గెట్ టుగెదర్స్ మనం ఏమి కావాలంటే అవి చేసుకోవచ్చు. ఇట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ పార్క్. ఇంకా అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు వెళ్తున్నారు, అక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు. ఇంకా వాళ్ళు వెళ్తూనే ఉన్నారు చూడడానికి. హియర్ ఈజ్ మై బ్యూటిఫుల్ మామ్, ఐ లవ్ యూ అమ్మా. ఇంకా అలా మా అమ్మమ్మ వాళ్ళు చూస్తూ అంటే వెతుకుతున్నారు ఇంకెక్కడున్నారని. మా మామ వాళ్ళు ఫస్టే వెళ్ళిపోయారనమాట, ప్లేస్ ఎక్కడైనా ఉందేమో చూడడానికి అని చెప్పి. అంటే సాటర్డే కదా, ఇంకా వీకెండ్స్ టైంలో చాలా పీపుల్ వస్తారు, చాలా ఫ్యామిలీస్ వస్తాయి. సో ప్లేస్ మనకి దొరకదని చెప్పి మా మామ వాళ్ళు ముందే వెళ్ళిపోయారు ప్లేస్ చూడడానికి. ఇంకా ప్లేస్ చూశాక అన్నీ సెగ్రిగేట్ చేస్తున్నారనమాట. లైక్ చేపలు ఉంటాయి కదా, అవి సరిగ్గా పెట్టి, ఇంకా తెచ్చిన ఫుడ్ మొత్తం ఇంకేమేమి తెచ్చారో వాటర్ బాటిల్స్ అన్నీ ఒక మంచి ప్లేస్లో పెడుతున్నారు. కానీ అక్కడ మంకీస్ ఉన్నాయి చూడండి, అవి అయితే అసలు ఇట్లా వచ్చేస్తున్నాయి మీదికి, లిటరల్లీ. అసలు చాలా భయం అవుతుంది. ఇంకా వెళ్ళగానే మా మామ, హీస్ మై మామ, ఆరెంజెస్ తీసి ఇస్తున్నారనమాట తినడానికి. ఇంకా అక్కడ ఉన్నారు కదా మా మమ్మీ, పిన్ని, అత్త, ఇంకా అమ్మమ్మలు అందరు కలిసి ఉసిరి చెట్టుకి దీపం పెడుతున్నారు. అదే ఇప్పుడు కార్తీక మాసంలో ఉసిరి దీపం అని పెడతాం కదా, వాళ్ళు డైరెక్ట్ ఉసిరి చెట్టుకు పెట్టారనమాట. అండ్ హియర్ ఈస్ మై బామర్ది. ఆర్డర్ రాగానే షటిల్ ఆడదాం అని చెప్పేసి మా అక్క ఇంకా మా బామర్ది కలిసి షటిల్ ఆడుతున్నారు. ఇక్కడ చూడండి వాళ్ళిద్దరూ. ఇంకా అక్కడ మా వాళ్ళు దీపం పెడుతున్నారు, అందరూ కలిసి పెడుతున్నారు అనమాట, ఒక్కరు ఒక దీపం అని చెప్పి. అక్కడ చెట్టు దగ్గర దీపం పెట్టాక ఇంకా బనానాస్ పెట్టారనమాట. ఆ మంకీస్ అసలు బనానాస్ చూసేసి అవి ఆగట్లేవు, డైరెక్ట్ వచ్చి తీసుకొని వెళ్ళారు. నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారం కలమున మెరియగ పీతాంబరముల శోభలు నిండుగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా. అలా ఇంకా దీపం పెట్టేశాక మా చెల్లి ఇంకా మా మరదలు కాలేజ్కి వెళ్ళారనమాట. వాళ్ళకి అదే ఇప్పుడు ఇంటర్ వాళ్ళకి ఎవ్రీ సాటర్డే ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఇంకా అలా ఎగ్జామ్ రాసేసి వచ్చారనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ ఇట్స్ లంచ్ టైం. ఇంకా అందరం మంచిగా అందరూ తెచ్చిన ఫుడ్ని కొంచెం కొంచెం పెట్టుకొని అన్ని ఫుడ్ని టేస్ట్ చేసాము. హీఈస్ మై బాబాయ్, మా చెల్లి, మా మర్దల్, అందరం ఇంకా ఫుడ్ పెట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇంకా అప్పడం, ఇంకా కార్తీక మాసం కాబట్టి వెజ్జే చేస్తారు. వెజ్ చేసిన పక్క పప్పు ఉంటుంది కాబట్టి పప్పు ఉంటే అప్పడం, వితౌట్ అప్పడం అసలు పప్పు తినబుద్ధి కూడా కాదు. ఇంకా అలా ప్లేట్ నిండా మొత్తం అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్, అన్ని వెరైటీస్ ఆఫ్ కర్రీస్ పెట్టుకొని ఇంకా తినేసాము. తిన్నాక కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫ్యామిలీ మొత్తము. ఇంకా అలా కూల్ డ్రింక్స్తో మొత్తం అలా డేస్ ఫుల్ ఆఫ్ ఎంజాయ్. ఇంకా తర్వాత తినేసాక మళ్ళీ దే స్టార్టెడ్ అగైన్ ప్లేయింగ్. నేను కూడా ఆడాను, బట్ ఓన్లీ సమ్ టైమ్. ఇంకా మా చెల్లి, మా అక్క, మా మామ, మా బిట్టు ఆడుతున్నారనమాట. ఇంకా మా తాత వాళ్ళు అక్కడే కూర్చున్నారు. అండ్ ఫస్ట్ మేము తినేసాం కాబట్టి తర్వాత ఎలాగో మమ్మీ వాళ్ళు తింటారు కదా, వాళ్ళు అక్కడ తింటూ ఉంటే మేము ఇక్కడ ఆడుతూ ఉన్నాం అనమాట. ఇంకా అక్కడ ఫుల్ ఎయిర్ వస్తుంది, అసలు ఇట్లా ఆడలేకపోతున్నాం అనమాట ఆ గాలికి. ఆల్మోస్ట్ కాక్ అసలు దగ్గర వరకు వస్తుంది, కింద పడిపోతుంది, దగ్గర వరకు వస్తుంది, కింద పడిపోతుంది. అసలు కరెక్ట్ ఫ్లో అనేది ఉండట్లేదు గేమ్లో. నెక్స్ట్ మా బాబాయ్ ఈ పువ్వు తెచ్చారనమాట. అక్కడ అంటే పార్క్ చుట్టూ అలా వాకింగ్ చేద్దామని వెళ్ళి ఆ ఫ్లవర్ కనిపిస్తే తీసుకొని వచ్చాడు. చాలా బాగుంది ఆ ఫ్లవర్ కూడా. అండ్ షీ ఈజ్ మై స్మాల్ సిస్టర్. ఇంక ఇక్కడ నేను ఇంకా మా చెల్లి ఆడాము. ఆల్మోస్ట్ లైక్ ఐ థింక్ 2 or 3 షటిల్స్ ఏమో కొట్టాను నేను అంతే.
రిమైనింగ్ మొత్తం ఇంక అది కింద పడుతూనే ఉంది. ఇంకా షటిల్స్ అయిపోయాక వి స్టార్టెడ్ ప్లేయింగ్ ఈ దాగుడు మూతలాట. ఇట్ ఈస్ సో మచ్ క్రేజీ అండ్ ఫన్. చాలా బాగా అనిపించింది అసలు ఆ గేమ్. అసలు నవ్వడం ఒక్కసారి వి స్టార్టెడ్ లాఫ్. అసలు నాన్ స్టాప్గా నవ్వుతూనే ఉన్నాము అస్సలు ఆగట్లేదు. వాడైతే ఎక్కడ పిలిస్తే అక్కడ కూరుకొచ్చేస్తున్నాడు మా మీదికి, ఎక్కడ క్యాచ్ చేద్దామా అని చెప్పి. నెక్స్ట్ ఇక నేను పిలిచిన అనమాట వాడిని. నేను పిలిచేసరికి ఇంకా నా వెనక ఉరికొచ్చేస్తూనే ఉన్నాడు వాడు. ఇంకా ఎక్కడ నన్ను పట్టుకుంటాడో అని చెప్పేసి నేను అలా ఉరికేసాను. ఇంకా తర్వాత వాడు మా అక్కని క్యాచప్ చేశాడనమాట. సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మా అక్క ఆడుతుంటే కూడా లైక్ ది మేక్ సో మచ్ ఫన్. చాలా క్రేజీ ఉంటుంది అసలు ఆ గేమ్. ఇట్లా ఫ్యామిలీ అందరు మీట్ అయినప్పుడు అందరు కజిన్స్ మొత్తం అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి గేమ్స్ ఆడితే ఎంత బాగా అనిపిస్తుంది అసలు. అసలు హ్యాపీనెస్, ఆ ఫన్ ఇంకెక్కడ వస్తుంది చెప్పండి. చాలా క్రేజీ అంటే అసలు క్రేజీగా ఎంజాయ్ చేసినాము అసలు. ఆ డే ఇట్స్ ఎ డే టు రిమెంబర్ ఆల్వేస్. ఇట్స్ ఎ మెమరీ. అస్సలు కజిన్స్తో ఉండే ఆ ఫన్, ఆ హ్యాపీనెస్ని మనం ఇంకెక్కడ డిఫైన్ చేయలేము. ఇంకా దాగుడు మూతలాట అస్సలు ఫినిష్ అవ్వలేదు. మా మామ కూడా మా మధ్యలోకి వచ్చాడనమాట. అందరం కలిసి ఆడాము. క్రేజీ 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 క్రేజీ. ఇంకా చూడండి మేము ఎలా ఆడామో. అసలు చాలా క్రేజీ ఉండే. ఇంకా చూడండి. నెక్స్ట్ గేమ్స్ ఆడాం కాబట్టి పక్కా మనకు ఉండేది కూల్ డ్రింక్స్. అంటే తినేటప్పుడు పోస్తే లైక్ తినము అని చెప్పేసి తర్వాత తాగండి అని చెప్పేసరికి తర్వాత తాగాము. వీఆర్ మజా బ్యాచ్. థమ్స్ అప్, స్ప్రైట్ మేము తాగామన్నమాట. అంటే నేను, మా చెల్లి, మా మర్దల్ వీఆర్ ఓన్లీ మజా ఫ్యాన్స్. కానీ ఒక్కసారి ఒక స్టోరీ ఉందన్నమాట. మా చిన్న మామయ్య లైక్ మజా ఇట్లా లెగ్స్తో ఇట్లా తొక్కి 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 చేస్తారని చెప్పేసరికి ఐ థింక్ మిడిల్ ఒక 1 year నేను మజా తాగడం ఆపేసాను. కానీ మళ్ళీ ఎందుకో నాకు వేరే వాటి మీద అంత ఇష్టం అనిపించలేదు, తాగబుద్ధి కాలేదు. సో అగైన్ ఐ స్టార్టెడ్ డ్రింకింగ్ మజా. నేను మజా ఇంకా ఫిజ్ ఇవి రెండే తాగుతాను. ఇంకా నో నాన్ వెజ్. నెక్స్ట్ ఇక్కడ మా బామ్మది స్నేక్ వేసాను మా అమ్మమ్మ వాళ్ళ మీద. చూడండి వాళ్ళ రియాక్షన్స్ అసలు క్రేజీ. చూడండి వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో. అంటే ఇంకెంతైనా అమ్మమ్మ వాళ్ళు కదా, వాళ్ళ మీద వేస్తే అసలు ఆ ఫన్ ఎలా ఉంటుందో చెప్పండి. వాళ్ళకి ఆడుకుంటూనే ఉంది. బస్ ఉంది కదా, ఆ బస్సులో లోపల సఫారీకి తీసుకెళ్తారనమాట. లోపల డీర్స్, స్నేక్స్ అవన్నీ ఉంటాయి. కానీ అవి ఓన్లీ ఆఫ్టర్నూన్ వస్తాయి అన్నమాట. సో ఇంకా ఈ టైంలో వెళ్ళినా కానీ వేస్ట్. ఇంకా మేము అలా పార్క్ మొత్తం ఒక రౌండ్ వేసుకుందామని చెప్పి వెళ్తున్నాము. చాలా ఫ్యామిలీస్ వచ్చాయి ఈరోజు, మేమే అనుకున్నాం కానీ ఇంకా మేము అలా వెళ్తూనే ఉన్నాము. షీ ఈజ్ మై సిస్టర్, షీ ఈజ్ మై మదర్. యా వి ఆర్ గోయింగ్. అక్కడి నుంచి మా చెల్లి వాళ్ళు వస్తున్నారు. హలో యా చూపి చూడండి బటర్ఫ్లైస్. యా చాలా బాగున్నాయి. యా దే ఆర్ గుడ్. యా మీద నేమ్స్ రాస్తారనమాట. చూడండి అక్కడ. అరే ఆ చేతు చెల్లి రాస్తుంది తన నేమ్. యా విల్ సీ ఫ్రమ్ హియర్. కానీ సరిగ్గా కనిపించట్లేదు, కానీ వీటి మీదనే నేమ్స్ రాస్తారనమాట. మేము లైక్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అలా చదువుకున్నప్పుడు వచ్చాము. మా పిన్ని రాపించింది మాతోని. ఇప్పుడు అగైన్ మేము ఫ్యామిలీ అందరు టుగెదర్ అయ్యాం కాబట్టి
మళ్ళీ అలా ఒక మెమరీ ఉంటుందని చెప్పేసి రాస్తున్నాము. కానీ మళ్ళీ మేము ఎంటర్ అయినప్పుడు ఇది ఉంటుందో ఉండదో కూడా తెలీదు, డౌట్ఫుల్లీ, బట్ ఇట్స్ అ మెమరీ టు రైట్. యా, here is my mother. She's writing her name over here. Her name is Harshita. Yeah, now it's looking, see, Harshita. Into the butterfly park. At the butterfly park, we are entering into it. చాలా మంచిగా ఉంది కదా, ఇట్స్ సో బ్యూటిఫుల్ గ్రీనరీ. అలా పోతూనే ఉన్నాము. ఇంకా పార్క్ మొత్తం అలా వాక్ చేద్దామని చెప్పి సిస్టర్స్ బ్రదర్స్ అందరం కలిసి లోపలికి వచ్చేసాము, ఇలా తిరుగుదామని చెప్పి. Gang is at back. They are running. మనకి చిన్న ఉన్నప్పుడు సైన్స్లో ఉంటుంది కదా బటర్ఫ్లై లైఫ్ సైకిల్, క్యాటర్పిల్లర్, క్రిసలీస్, అడల్ట్, ఎమర్జెస్, అడల్ట్. సో దిస్ ఈజ్ ద బటర్ఫ్లై లైఫ్ సైకిల్. చిన్న ఉన్నప్పుడు అన్నీ ఇప్పుడు ఇక్కడ పార్క్లో చూస్తున్నాం, చిన్న చిన్న బటర్ఫ్లైస్. మీరు చూస్తారా ఫ్రెండ్స్? చూడండి, ఇది చాలా బాగుంటుంది. అక్కడ బోర్డు చూడండి, డు నాట్ ప్లక్ ఫ్లవర్స్. అలా పెట్టినా మనం పట్టించుకుంటామా? నో. యా, చెప్పిన పని చెయ్యము కానీ వద్దన్న పని పక్కా చేస్తాము. అంటే మనం ఉల్టా అన్నమాట. యా, చెప్పింది చెయ్యం కానీ చెప్పింది ఈజ్ ద వన్ టైగర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. వైట్ పేపర్ ఫ్లవర్స్ అన్నమాట, ఇది చాలా బాగున్నాయి. కానీ ముందు ఇంకా చాలా ఉన్నాయి కానీ మేము ప్లక్ చేసుకొని పడేసినాం. పోయింది. ఫ్లవర్స్ అంత బాగున్నాయి చూడండి. బయటికి వెళ్ళినాం అప్పుడే. యా, బటర్ఫ్లై పార్క్ కంప్లీటెడ్. విజిటర్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి టచ్ మీ నాట్ ప్లాంట్ అన్నమాట. ఇట్లా పట్టుకుంటే ఇట్లా దగ్గరికి అయిపోతాయి, చాలా బాగా అనిపిస్తుంది. అట్లా మేము ఎక్కడ కనిపించినా కానీ మొత్తం ఇలా టచ్ చేస్తూనే ఉన్నాము. టచ్ మీ నాట్ ప్లాంట్. ఒక భయం, పట్టుకోగానే అవి ఇట్లా క్లోజ్ అయిపోతుంటే ఒక భయం అనేది అనిపిస్తుంది. జస్ట్ మన చేయి తగులుతూనే ఇంక ఇట్లా క్లోజ్ అయిపోతుంది అనమాట. బెటర్ ఫీలింగ్. దగ్గరకు అయిపోతూనే ఉంది, క్లోజ్ అవుతున్నాయో అవి. ఇప్పుడు ఎక్కడికైనా వచ్చినప్పుడు ఫోటో సెషన్ అవ్వకుండా ఎలా ఉంటుంది? ఇక్కడ మేము ఫోటో సెషన్ చేస్తున్నాము, అక్కడ మా ఇద్దరు చెల్లెలు ఫోటో సెషన్ చేస్తున్నారు. అక్కడ ఇద్దరు సిస్టర్స్ కనిపిస్తున్నారు కదా వాళ్ళు. లోపలికి పోతారా? పోతానికి క్లోజ్ అంట, పోండి. మరి ఇంకా అలా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారనమాట అందరూ. లైక్ చిన్న చిన్న స్టెప్
ఫస్ట్ మమ్మల్నడిగారు. ఆ స్టెప్ ఎలా వేయాలి? ఇలా ఇలా ఉంటది కదా! ఒక స్టెప్ అది చెప్పండి అంటే, ఇంక చూపించారు కదా! ముందు వీడియోలో అంటే ముందు క్లిప్స్‌లో చూసారు కదా! సేమ్ అలానే అనమాట. ఇంకొకసారి వేసి మొత్తం ఇలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అక్కడ మా అమ్మమ్మ చేస్తుంది చూడండి అసలు. వెరీ క్యూట్. అసల అంతా చేస్తుంటే ఫ్యామిలీ అందరూ అలా చేస్తుంటే అమ్మమ్మ వాళ్ళందరూ ఎంత అనిపిస్తది. చాలా అనిపిస్తది. ఇది లాస్ట్ అనమాట డే రోజు. మార్నింగ్ రాగానే ప్లేస్ చూసి, తర్వాత కొద్దిసేపు షటిల్ ఆడి, పూజ చేసి, ఉసిరికాయ చెట్టుకి పూజ చేసి, నెక్స్ట్ అందరూ వచ్చాక ఇంకా మొత్తం అలా డే అలా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఫస్ట్‌లో చెప్పాను కదా! లైక్ లోపల సఫారీకి తీసుకెళ్తారని చెప్పి డీర్స్ చూడడానికి. ఈ బస్‌లో తీసుకెళ్తారు లోపలికి. లైక్ ఒక సర్కిల్ టైప్ అనమాట. ఒక పాయింట్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ అదే పాయింట్‌కి ఇక్కడ డీర్స్ ఉన్నాయి చూడండి. చిన్న చిన్న డీర్స్, పెద్ద పెద్ద డీర్స్ ఎంత క్యూట్ ఉన్నాయి అసలు డీర్స్. ఒకటి ఇక్కడ కూర్చుంది. ఇక్కడ అంటే కనిపిస్తుంది కదా! అది అనమాట. నెక్స్ట్ ఇక్కడ పీకాక్స్ ఇంకా లోపలికెళ్ళిపోయాయనమాట. ఫస్ట్ డ్రైవర్ చెప్పారు ఫస్టే మీరు అరవొద్దు. అరుస్తే అవి లోపలికెళ్ళిపోతాయి. మీరు చూడలేరు అని చెప్పి. కానీ మనం ఆగం కాబట్టి అరిచేసామనమాట. ఇక్కడ చూడండి డ్రింకింగ్ సమ్ ఐ థింక్ వాటర్. మేము సరిగ్గా చూడలేదు అది ఏం చేస్తుందో అక్కడ. ఇక్కడ కూడా మేము అరిచాము ఒకసారి. ఇంకా అది ఉడకడానికి ట్రై చేసింది. ఇంకా ఇక్కడ కూడా ఇక్కడ మొత్తం ఇట్లా మొత్తం గడ్డి ఇట్లా గ్రాస్ మొత్తం ఇట్లా ఉందనమాట. అది తింటుంది. ఇంకా మేము ఒకసారి అరవంగానే అటు వెళ్ళిపోతున్నాయి కదా! అవి మా అరుపులకి మొత్తం లోపలికెళ్ళిపోయాయన్నమాట. ఇంకా కొన్నేమో అక్కడే ఉండిపోయినాయి. అవి మొత్తం ఇంకా లోపలికెళ్తుంటే ఇక్కడ ఉన్న వాటిని క్లిప్స్ తీశానన్నమాట. నేను ఓన్లీ డీర్స్ లైక్ డీర్, పీకాక్, స్నేక్స్ ఇవే ఉంటాయనుకున్నా కానీ, అక్కడ పిగ్స్ కూడా ఉన్నాయి. మేము పిగ్స్‌ని చూసి షాక్ అయ్యామనమాట. లైక్ ఇంత ముందుకెళ్ళినప్పుడు మాకెక్కడ పిగ్స్ కనిపించలేదు. కానీ ఈసారి వెళ్ళినప్పుడు పిగ్స్ కూడా కనిపించాయి. అక్కడ వన్ మోర్ పీకాక్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు మై ఛానల్. బాయ్ గైస్.